శుభోదయం. ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం జీవనజ్యోతిలో చర్చించిన జీవన సమస్యలు మరొక్కసారి చూద్దాం. ముందుగా కంఠస్వరం మెరుగవడానికి డాక్టర్ గాయత్రీదేవి గారు తెలియజేసిన ఆయుర్వేదంలోని మార్గాలను ఇప్పుడు చూద్దాం. కంఠస్వరంలో మార్పులు రావడం అంటే ఏంటంటే, ముందు కంఠస్వరం సరిగ్గా ఉండడానికి, అంటే మామూలుగా మనం మాట్లాడితే ఆ ధ్వని సరిగా రావడానికి ఏ అంశాలు కావాలో వాటి గురించి కూడా ముందు మనం చెప్పుకుందాం. మామూలుగా మీరు గమనిస్తూ ఉంటారు కదా, కొంచెం జలుబు చేస్తే మాట సరిగా వినపడదు, నోట్లో గొంతు ఎండిపోయినట్టుగా ఉన్నట్టయితే మాట సరిగా రాదు, ఏదో పరిగెత్తి వచ్చాం ఆయాసం వస్తుంది, మాట సరిగా మాట్లాడలేకపోతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు అవుతుంటాయంటే, మనం మాట్లాడేటువంటి మాట లేదంటే ఆ కంఠస్వరంలోంచి ఆ ధ్వని రావడానికి మనకి మామూలుగా అనిపించేది ఏంటంటే, నోరు బాగుంటే సరిపోతుంది కదా, లేకపోతే గొంతు బాగుంటే మాటలు బాగా వచ్చేస్తాయని చెప్పి. అంటే గొంతు నోరే కాకుండా దీంతో పాటుగా మనకి శ్వాసనాళం, అంటే మనం ఊపిరి తీసుకునేటువంటి నాళం, మన ఊపిరితిత్తులు, గొంతులో ఉండేటువంటి స్వరపేటిక, ముక్కు, ఇవన్నీ కలిస్తే మనకి మాట సరిగా వస్తుంటుంది అనమాట. అంటే మన కంఠంలోంచి వచ్చేటువంటి ఆ స్వరం కానీ ఆ ధ్వని కానీ స్పష్టత ఎలా ఉంటుంది, లేకపోతే దానికి అంటే ఒక తీయటి వాయిస్ లేకపోతే బొంగురు గొంతు ఏదైనా కానీ వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ముక్కు సరిగా ఉండాలి, శ్వాసనాళం బాగుండాలి, ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తూ ఉండాలి, స్వరపేటిక సరిగా ఉండాలి, అక్కడ సరిపోయినంత తడి ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడు మాట స్పష్టంగా రావడం కానీ వాయిస్ బాగుండడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మామూలుగా ఏంటంటే, మీరు చాలా ఈ పాటలు పాడే వాళ్ళు చెప్తూ ఉంటారు సరే, లంగ్ పవర్ అది ఉండాలి, ఎక్కడ ఊపిరి తీసుకోవాలి తెలియాలి, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కదా మన ప్రోగ్రామ్స్లో వాటిలో కూడాను. అంటే ఏంటంటే, ఆ ఊపిరి తీసుకోవడం అనేటువంటి శక్తి కరెక్ట్గా ఉన్నట్టయితే వాయిస్ చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ఎలాగంటే, ఇప్పుడు మనం ఊపిరి తీసుకుని వదులుతున్నాం, మనం వదులుతున్నటువంటి గాలి ఆ శ్వాసనాళంలోంచి వెళ్తూ ఉన్నప్పుడే మన శబ్దం రావడానికి కావాల్సినటువంటి కొన్ని మార్పులు జరుగుతాయి అన్నమాట. అలా వస్తూ ఉన్నప్పుడు ఈ స్వరపేటిక కాకుండా ఏంటంటే, వోకల్ కార్డ్సే కాకుండా లోపల కొన్ని వోకల్ ఫోల్డ్స్ అని ఉంటాయి అన్నమాట. కొన్ని ముడతలు లాంటివి ఉంటాయి గొంతులో. ఆ ముడతలు కరెక్ట్గా వైబ్రేట్ అవ్వాలి. వైబ్రేట్ అవ్వడం అంటే ఏంటంటే స్పందించటం అంటాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక దాని మీద ఒకటి కొడితే ఆ శబ్దానికి ఒక స్పందన వస్తూ ఉంటుంది కదా, అలాగే మన గొంతులో కూడా ఈ గాలి వెళ్తూ ఉన్నప్పుడు ఆ లోపల ఉండేటువంటి ఆ ఫోల్డ్స్ లేకపోతే కొన్ని ముడతలు కరెక్ట్గా స్పందించితే కనుక వాయిస్ కరెక్ట్గా వస్తూ ఉంటుంది. అలా ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క గొంతు ఒక్కొక్కలా ఉండడానికి కారణం లోపల ఉండేటువంటి ఆ ఫోల్డ్స్లో ఉండేటువంటి డిఫరెన్సెస్ అనమాట. అయితే మామూలుగా ఇప్పుడు ఒకళ్ళకి ఒక స్టేబుల్ గొంతు ఉంటుంది, ఏదో ఒక రకమైన వాయిస్. ఆ వాయిస్లో మార్పులు రావడానికి, అంటే ఆ కంఠస్వరంలో మార్పులు రావడానికి ఇప్పుడు మనం అనుకున్నటువంటి అవయవాల్లో ఎక్కడ ఏ చేంజెస్ వచ్చినా సరే గొంతు మారేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు గొంతులో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల గొంతు మారిపోతూ ఉంటుంది. అలాగే స్వరపేటికని విపరీతంగా వాడేస్తున్నాం అనుకోండి, దానికి ఓపిక తగ్గిపోతుంది. అలాంటి విపరీతంగా వాడడం అంటే ఇది 1 రోజు 2 రోజులు వాడడం కాదు. అలా కాకుండా ఇప్పుడు టీచింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 60 మంది 70 మంది పిల్లలకి వినపడేలాగా రోజు పాఠాలు చెప్పడానికి ఆ కంఠాన్ని ఎక్కువగా వాడాల్సి వస్తూ ఉంటుంది. అలా కొన్నాళ్ళు వాడేటప్పటికి ఏంటంటే, కొన్నేళ్ల పాటు వాడేటప్పటికి అవి బలహీన పడిపోతాయి. ఆ బలహీన పడిపోయి గొంతులో కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట. స్వరం సరిగా ఉండదు, బొంగురు పోయినట్టుగా ఉండడం, మాట్లాడుతూ నొప్పి రావడం, అలాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. కంఠస్వరం మెరుగ్గా ఉండడానికి, కంఠస్వరాన్ని రక్షించుకోవడానికి ఒక మంచి ఔషధ చూర్ణాన్ని తయారు చేసుకుందాం. ఈ చూర్ణం తయారీలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది యష్టిమధు చూర్ణం 30 గ్రాములు, వజ చూర్ణం 30 గ్రాములు, సుగంధి పాల చూర్ణం 30 గ్రాములు, కంఠకారి చూర్ణం 30 గ్రాములు, ఎండు ద్రాక్ష ముద్ద 30 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి అర చెంచాడు చూర్ణానికి తగినంత తేనెను కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. కంఠస్వరం మెరుగవడానికి యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు తెలియచేసిన యోగాలోని మార్గాలను ఇప్పుడు చూద్దాం. సింహాసనం, పద్మ విశుద్ధ చక్రక్రియ సాధన చేయడం ద్వారా కంఠస్వరాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సింహాసనం ఈ ప్రక్రియ సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ చేతి వేళ్లను మోకాళ్ల వైపు ఉండేలా 2 మోకాళ్ల మధ్య నేలపై దృఢంగా ఆంచి, ఇప్పుడు తలను ముందుకు ఉంచి గొంతు ద్వారా శబ్దం చేస్తూ నాలుకను సవ్య దిశగాను అపసవ్య దిశగాను తిప్పాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు.
రెండవ ప్రక్రియ పద్మ విశుద్ధ చక్రక్రియ. ఈ క్రియ సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత చేతులు రెండింటిని తల వైపుగా తీసుకొని వస్తూ తల ముందుకు వంచుతూ తల వెనుక చేతుల్ని జోడించి ముందుకు నొక్కి పట్టుకోవాలి. గడ్డాన్ని ఛాతికి ఆంచి ఉంచాలి. ఇప్పుడు శ్వాస వేగంగా తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. కంఠస్వరం మెరుగవటానికి ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఫిస్టులా సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఫిస్టులా అనేది ఏంటంటే ఒక గొట్టం లాంటి మార్గం అన్నమాట. మార్గం అంటే ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా మనం సన్న గొట్టం చూసాం అనుకోండి, లోపల ఖాళీ ఉంటుంది కదా, అలాంటి మార్గం ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ ఫిస్టులా అనేటువంటిది ఎక్కడెక్కడో శరీరంలో అక్కడక్కడ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే కామన్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ ఫిస్టులా అని చెప్పుకునేటువంటిది ఏంటంటే మలద్వారం దగ్గర ఏర్పడేటువంటి సమస్యని ఫిస్టులాగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఫిస్టులాలో ఏమవుతుందంటే మలద్వారం దగ్గర బయట అంటే చర్మం బయట నుంచి లోపల పెద్ద పేగు వరకు ఒక గొట్టం లాంటి మార్గం ఏర్పడుతుంది. అంటే మామూలుగా అయితే ఏమి కనెక్షన్ ఉండకూడదు, మామూలు చర్మం మూసుకుపోయి ఉండాలి, పెద్ద పేగు లోపల ఉండేటువంటి ఆ పొర కూడా మూసుకునే ఉండాలి. కానీ ఈ ఫిస్టులా అనేటువంటి సమస్యలు ఏమవుతుందంటే ఈ చర్మం పైన ఒక చిన్న రంధ్రంలాగా అయ్యి ఆ లోపలికన్నా వెళ్ళి ఆ గొట్టం పెద్ద పేగు లోపలికి ఓపెన్ అవుతుంది అనమాట. అలా తయారైనటువంటి ఆ మార్గాన్ని ఫిస్టులా అంటూ ఉంటాం. ఇది ఒక రకమైనటువంటి మొండి జబ్బు. మొండిది అంటే ఏంటంటే తొందరగా లొంగదాన్ని మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్తాం కదా మొండి వాళ్ళు అని చెప్పని, మామూలు చెప్పినట్టు వినని వాళ్ళని మొండి వాళ్ళు అన్నట్టుగానే మందులు వేసినా సరే తొందరగా లొంగనటువంటి జబ్బును మనం మొండి జబ్బు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఫిస్టులా అలాంటి సమస్య అన్నమాట. అలా ఉండడానికి కారణం ఏంటంటే మలద్వారం దగ్గర మామూలుగా ఎప్పుడూ కూడా కదలికలు ఉంటూ ఉంటాయి, అలాగే మలం కూడా అక్కడ ఉంటూ ఉంటుంది. ఈ మలం అది అక్కడ ఉంటుండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ తొందరగా హీలింగ్ అంటే ఆ పుండు లాంటిది కానీ లేకపోతే ఆ గొట్టంలాగా ఏర్పడినటువంటి మార్గం కానీ మానిపోవడానికి చాలా ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అంటే ఎప్పుడూ కూడా ఆ మల పదార్థం వల్ల అది ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల తొందరగా లొంగదన్నమాట. చాలా కొంచెం కష్టంగా ఎక్కువ కాలం దీర్ఘకాలం ట్రీట్మెంట్ తీసుకుని దానికి సరిపోయినటువంటి అన్ని విధానాలు కరెక్ట్గా పాటిస్తేనే తప్ప తొందరగా తగ్గనటువంటిది ఇది. ఇంకా రెండో భాగం మీరు అడిగింది ఎందుకు వస్తుంది అని చెప్పని. ఎందుకు వస్తుంది అనేది ఏంటంటే ఎక్కువగా మలద్వారం దగ్గర ఏంటంటే కొంతమందిలో ఒక రకమైనటువంటి పుండు ఏర్పడుతూ ఉంటుంది. యాప్సెస్ అంటే చీము పుండు అని చెప్తూ ఉంటాం కదా, మామూలుగా అక్కడక్కడ కూడా చీముగడ్డ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి చీముగడ్డలు ఏర్పడి ఆ చీముగడ్డ ఏమవుతుందంటే నెమ్మదిగా తర్వాత పగులుతుంది. పగిలి మనకి పైకి తగ్గిపోయినట్టుగా ఇక్కడ బయట బాగా మాత్రం మూసుకుపోయినట్టు ఉంటూ ఉంటుంది. కానీ ఆ లోపల ఆ పగిలినటువంటిది ఏమవుతుందంటే లోపల ఒక గొట్టంలాగా తయారైపోతుంది, ఒక రంధ్రంలాగా తయారై అది నెమ్మదిగా అటు పెరుగుతూ వెళ్ళి పెద్ద పేగు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఏంటంటే ప్రధానంగా ఈ చీముతోటి వచ్చేటువంటి గడ్డలు పగిలి లేకపోతే తొందరగా తగ్గకుండా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఆ గడ్డ వల్ల ఇటువంటి ఫిస్టులు ఏర్పడడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే మన కడుపులోకి తీసుకునేటువంటి ఔషధంలో మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది 50 గ్రాముల త్రిఫలా చూర్ణాన్ని తీసుకుని 2 భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపి సన్నని మంటపై 4వ వంతు మిగిలేంత వరకు మరిగించాలి. దీనికి 25 గ్రాముల శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని కలిపి చిక్కబడేంత వరకు కాచుకొని విడిగా ఉంచుకున్న 25 గ్రాముల త్రిఫలా చూర్ణాన్ని కూడా కలిపి మాత్రపాకం వచ్చేంత వరకు కాచుకొని చల్లారాక శనగగింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకొని నీడలో ఆరబెట్టాలి. వీటిని 3 పూటలు 2 మాత్రలు చొప్పున గోరువెచ్చని నీరు అనుపానంగా తీసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ద్విహస్త విస్తృత బద్ధ కోణాసనం, హనుమద పశ్చిమోత్తానాసనం సాధన చేయడం ద్వారా ఫిస్టులా సమస్యను నివారించుకోవచ్చు. ద్విహస్త విస్తృత బద్ధ కోణాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి 2 పాదాలను ఒకదానికి ఒకటి ఆంచి దగ్గరకు తీసుకుని ఇప్పుడు
శరీరాన్ని ముందుకు వంచుతూ నుదురును నేలకు ఆంచి చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచి నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ హనుమద పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ ఎడమ కాలును ముందుకు పోనిస్తూ శరీరాన్ని కిందకి దించుతూ కుడి కాలును వెనక్కి చాచి ఉంచి నడుమును నేలకు ఆంచాలి. చేతులు రెండింటినీ ఎడమ పాదం వద్ద జోడించి ఉంచి తలను కిందకు దించి నుదురును నేలకు ఆంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఫిస్టులా సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. పిల్లల్లో కడుపుబ్బరం సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. మామూలుగా కడుపు ఉబ్బరం అంటే ఏంటంటే కడుపు లోపల ఉండవలసినటువంటి దానికంటే కూడా కొంచెం ఏదైనా వాయువులు అవి చేరుకోవడం కానీ, లేదా కడుపులో ఉండేటువంటి ఆ పేగులు కానీ, లేకపోతే జీర్ణాశయం కానీ ఏవైనా అవి ఎంత సైజులో ఉండాలో అంత సైజులో ఉండకుండా అవి ఉబ్బరంగా, అంటే ఇప్పుడు బెలూన్ ఊదితే ఎలా పెద్దవి అవుతాయో అలాగా ఆ జీర్ణాశయం అనేటువంటిది కొంచెం పెద్దది కావడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని కడుపు ఉబ్బరం అంటూ ఉంటాం. కడుపులో వాయువులు పేరుకోవడం కానీ, లేకపోతే జీర్ణాశయంలో కొంచెం పొంగినట్టు కావడం కానీ, ఈ రెండింట్లో ఏది జరగడానికైనా సరే కొన్ని మళ్ళీ వేరే వేరే కారణాలు ఉంటూ ఉంటాయి. అంటే పిల్లల వయస్సును బట్టి మనం ఈ కారణాలు కొంచెం వేరువేరుగా చెప్పుకోవాలన్నమాట. సామాన్యంగా ఏడాదిలోపు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళలో మనం ఎక్కువగానే చూస్తుంటాం కడుపు ఉబ్బరంగా ఉంటా ఉంటే, పొట్ట ముట్టుకుంటే బాగా గట్టిగా అనిపించినట్టుగా ఉండడం, పిల్లలు ఏడుస్తూ అనీజీగా ఉండడం చూస్తూ ఉంటాం కదా. చిన్నపిల్లలు అంటే ఏడాదిలో పిల్లలు అలా ఉండడానికి ఏంటంటే వాళ్ళ లోపల కడుపులో వాయువులు ఎక్కువగా ఉండిపోవడమే మెయిన్గా కారణం అనమాట. అలాగే దానికి తోడుగా ఏంటంటే పేగులు కూడా ఒక్కొక్కసారి బిగిసినట్టుగా అవుతూ ఉంటాయి, అంటే ఒక స్పాజం లాగా పట్టుకున్నట్టు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా పిల్లల్లో కొంచెం కడుపులో అంటే కడుపు ఉబ్బరిచ్చినట్టుగా ఉండటం, లేకపోతే కడుపులో నొప్పి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వీటికి కారణంగా చూసినట్టయితే కనుక ఏంటంటే పిల్లలకు సమంగా విరేచనం కాకపోయినట్టయితే, అంటే చిన్నపిల్లలకి రోజుకి 1-2 సార్లు తప్పనిసరిగా అవుతూ ఉండాలి విరేచనం. అలా విరేచనం కాకుండా ఉండిపోయినట్టయితే అవుతుందంటే వాళ్ళకి ఆ మలం పేగుల్లో ఉండిపోవడం వల్ల వాటి వల్ల కొంచెం కడుపు ఉబ్బరంగా అవుతుంది. అలాగే మల పదార్థం కొంచెం ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే వాటి నుంచి కొన్ని వాయువులు మళ్ళీ విడుదలవుతూ ఉంటాయి, వాటి వల్ల కూడా కడుపు ఉబ్బరంగా ఉంటూ ఉంటుంది. ఈ పేగుల్లో మల పదార్థం లేకపోతే వాయువులు అలా ఉండిపోవడం వల్ల ఏంటంటే ఆ పేగులు కొంచెం స్పాజం వచ్చినట్టుగా అయ్యి కొంచెం సంకోచించుకోవడం వ్యాకోచించుకోవడం అవి కొంచెం తొందరగా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా పిల్లలకి ఏంటంటే కడుపులో కొంచెం పోట్లుగా అనిపించినట్టు కొంచెం అంటే నొప్పి వస్తూ తగ్గుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అంటే చంటి పిల్లల్లో మెయిన్గా ఈ విరేచనం సాఫీగా కాకపోవడం, ఆ తర్వాత కొంచెం కడుపులో వాయువులు ఉండిపోవడం. ఈ వాయువులు ఉండిపోవడానికి కూడా ఏంటంటే కొంచెం తల్లిపాలు తాగే పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తల్లిపాలు తాగే పిల్లలు ఉన్నప్పుడు తల్లి తీసుకున్నటువంటి ఆహార ప్రభావం వల్ల పిల్లల్లో కొంచెం కడుపులో వాయువులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి రీజన్స్ మనం చంటి పిల్లల్లో చెప్పుకోవాలన్నమాట. అది కాకుండా కొంచెం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చిన పిల్లలు ఉంటారు అనుకోండి, వాళ్ళల్లో కొంచెం కడుపు ఉబ్బరం రావడానికి కారణం ఏంటని చూస్తే కనుక వాళ్ళు కొంచెం అరగని ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే కనుక, ఏదైనా కొంచెం అంటే కొంచెం ఏదో శనగలు కానీ బఠానీలు కానీ, లేకపోతే కొంచెం ఎక్కువ హెవీగా ఉండేటువంటి మసాలా పదార్థాలు కానీ, ఈ గ్రావీ కూరలు అవి కానీ, ఇలాంటివి ఇంకా అరిగించుకోలేని శక్తి, అంటే వాళ్ళు ఇంకా జీర్ణశక్తి అంత పెరిగి ఉండదు, అలాంటిది సరిగా అరిగించుకోలేనటువంటి ఆహార పదార్థాలు తింటే వాటి నుంచి కొన్ని వాయువులు విడుదలవుతుంటాయి. ఆ వాయువుల వల్ల కూడా కొంచెం కడుపులో ఉబ్బరంగా ఉండటం అనేటువంటిది ఈ చిన్న పిల్లలు, అంటే కొంచెం 3-4 ఏళ్ళ వయసు దాటినటువంటి పిల్లల్లో చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఏంటంటే ఒక చూర్ణం లాంటి ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారీలో మనం మొట్టమొదటి తీసుకునేది ఏంటంటే సైంధవ లవణం చూర్ణం 10 గ్రాములు, పారసీక యవాని 20 గ్రాములు, వాము చూర్ణం 30 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణం 40 గ్రాములు, సొంటి చూర్ణం 50 గ్రాములు, కరక్కాయ చూర్ణం 150 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 1/2 చెంచాడు చూర్ణాన్ని
అరకప్పు మజ్జిగలో కలిపి పిల్లలకు ఇవ్వాలి. ఈ సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. భూప్రణామాసనం, ఏకపాద పూర్వ ఉత్తానాసనం సాధన చేయడం ద్వారా పిల్లల్లో కడుపు ఉబ్బరం సమస్యను నివారించుకోవచ్చు. భూప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ఇరుపక్కలా చాచి ఇప్పుడు శరీరాన్ని ముందుకు వంచుతూ ఛాతిని గడ్డాన్ని నేలకు ఆంచి చేతులు రెండింటినీ వెనక్కి పోనిస్తూ వీపుపై ప్రణామ ముద్రలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఏకపాద పూర్వ ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. చేతులు రెండింటినీ శరీరం వెనుక భాగంలో నేలపై దృఢంగా ఆంచి ఇప్పుడు నడుమును కొద్దిగా పైకెత్తి కుడి కాలును పైకెత్తి ఏటవాలుగా ఉంచి తలను వెనక్కి వంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 కాళ్లతో 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. పిల్లల్లో కడుపుబ్బరం సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. పార్శ్వపు తలనొప్పి నివారణకు ఆయుర్వేదంలోని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఈ పార్శ్వపు తలనొప్పి అనేది ఏంటంటే, పార్శ్వం అంటే ఒక పక్క అన్నమాట. మొత్తం తలంతా నొప్పి రావడం కాకుండా ఒక పక్క తలనొప్పి రావడాన్ని పార్శ్వపు తలనొప్పి అంటూ ఉంటారు. దీన్నే మైగ్రేన్ అని కూడా చెప్తూ ఉంటారు మామూలుగా ఆధునిక పరిభాషలో చెప్పేటప్పుడు. అయితే ఇదేంటి, ఈ సమస్య ఏమి పెద్దగా కొత్తగా వచ్చినటువంటిది కాదు. వేల ఏళ్ళగా ఈ సమస్య ఉంటుంది, కానీ కాస్త ఎక్కువగా అన్నమాట. ఇప్పుడు ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు కాస్త ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఎందుకు ఈ తలనొప్పి ఇలా ఒక పక్క మాత్రమే ఈ తలనొప్పి రావడానికి కారణాలు ఏంటని చూస్తే ఏంటంటే, ఇది కొంచెం మెదడుకు వెళ్ళేటటువంటి రక్త సరఫరాలో కొంచెం తేడాలు రావడం వల్ల వచ్చేటువంటి తలనొప్పి అన్నమాట. అయితే మరి మెదడుకి వెళ్ళేటువంటి రక్తనాళాల్లోంచి రక్త సరఫరా ఎందుకు ఈ తేడా వస్తుందన్న దానికి మాత్రం ఖచ్చితంగా ఇది కారణం. అంటే ఇలా ఉండటం వల్ల, ఈ మార్పుల వల్ల ఇలా తలనొప్పి వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఇది కారణం అని చెప్పడం కొంచెం కష్టం అన్నమాట. అయితే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకమైన కారణాల వల్ల ఈ పార్శ్వ తలనొప్పి అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అందులో ఏంటంటే కొన్ని పదార్థాలు తినడం వల్ల కానీ, కొన్ని వాతావరణాల్లో ఉండటం వల్ల కానీ, ఇలా కొన్ని రకాల కారణాల వల్ల ఈ రక్తంలో ఏంటంటే ఎమైన్స్ అనేటువంటి కొన్ని పదార్థాలు విడుదలవుతూ ఉంటాయి. వీటి కారణంగా తలనొప్పి అనేటువంటిది వస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏంటంటే, కొంచెం పరిశోధనలు అవి చేసినప్పుడు, కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు ఎందుకు ఇలా వస్తుందని చూసినప్పుడు ఏంటంటే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి వాటిలో. ఆ కారణాలు ఏమేంటంటే, కొంచెం ఆహారం తీసుకునేటువంటి సమయానికి తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నట్టయితే కొంతమందికి ఆ తట్టుకునే శక్తి ఉండకపోవడం వల్ల ఇటువంటి మార్పులు వచ్చి అది పార్శ్వపు తలనొప్పికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు రోజు ఒక వేళకు తినాలనుకోండి, పొద్దున ఒక టిఫిన్ తినడం, మధ్యాహ్నం భోజనం చేయటం, సాయంత్రం భోజనం చేయటం. అయితే ఏదో ఒక పని వచ్చో లేకపోతే ఏదో హడావిడి ఉండో ఆ టైం తినలేకపోతూ ఉంటారు. అలా తినలేకపోయినప్పుడు ఏంటంటే ఆహారం అందించకపోవడం వల్ల ఈ రక్త సరఫరాలో కొంచెం మార్పులు వచ్చేసి ఈ పార్శ్వపు తలనొప్పి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే, కొంతమందికి ఎండ వల్ల ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. కొంచెం సేపు ఎండలోకి వెళ్ళారనుకోండి, అంటే ఎటువంటి రక్షణ లేకుండా ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ ఎండ మీద పడుతూ ఉంటే ఆ ఎండ కారణంగా ఈ రక్తనాళాల్లో కొంచెం మార్పులు అవి వచ్చి రక్త సరఫరాలో కొంచెం తేడాలు వస్తాయి. అప్పుడు కూడా ఈ పార్శ్వపు తలనొప్పి అనేటువంటిది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే మనం గమనిస్తూ ఉంటాం, ఏ కారణం కూడా అందరికీ సమస్య కాదు. ఎండలో చాలామంది తిరుగుతూ ఉంటారు, అయితే కొంతమందికి మాత్రమే ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే శరీరం యొక్క రియాక్ట్ అయ్యేటువంటి లక్షణం ప్రతి శరీరానికి వేరువేరుగా ఉంటుంది. కొంతమందికి అది దానికి అంటే అనుకూలంగా మారిపోతుంది శరీరం, ఏ సమస్య ఉండదు. కొంతమంది ఏంటంటే దాన్ని తట్టుకోలేక దానికి అనుకూలంగా మారదనమాట, శరీరం లోపల మార్పులు రాకపోవడం వల్ల ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. ఈ మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవడానికి ముక్కులో చుక్కలుగా వేసుకోవడానికి ఒక తైలాన్ని తయారు చేసుకున్నాం మనం. ఈ తైలం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి ఒక కషాయాన్ని చేసుకోవాలి. ఆ కషాయం కోసం మనం తీసుకోవాల్సినటువంటి మొదటి మూలిక ఏంటంటే తిప్పతీగ చూర్ణం 30 గ్రాములు, మారేడు వేర్ల చూర్ణం 30 గ్రాములు,
బలా వేర్ల చూర్ణం 30 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకోవాలి. వీటికి 8 రెట్ల నీటిని చేర్చి సన్నని మంటపై 4వ వంతు మిగిలేంత వరకు మరిగించి వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 20 గ్రాముల త్రిఫలా చూర్ణం, 10 గ్రాముల ఎస్టిమతు చూర్ణం, 10 గ్రాముల సొంటి చూర్ణాన్ని తీసుకుని వీటికి తగినంత నీటిని కలిపి ముద్దలాగా చేసుకుని ఈ ముద్దను పక్కన పెట్టుకున్న కషాయంలో కలపాలి. ఈ కషాయానికి 200 మిల్లీలీటర్ల ఆవు పాలను 50 మిల్లీలీటర్ల నువ్వుల నూనెను కలిపి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించి వడపోసుకోవాలి. ఉపయోగించుకోవడానికి ఈ ఔషధాన్ని ప్రతిరోజు పరగడుపున 4 చుక్కలు ముక్కులో వేసుకోవాలి. ఈ సమస్య నివారణకు యోగాలోని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. శీర్ష పీడాసనం, బకాసనం సాధన చేయడం ద్వారా పార్శ్వ తలనొప్పి సమస్యను నివారించుకోవచ్చు. శీర్ష పీడాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత శరీరాన్ని పైకెత్తి గడ్డాన్ని ఛాతికి ఆంచి చేతుల్ని తల వెనుక భాగంలో జోడించి తలను ముందుకు నెట్టి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ బకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ మాడును నేలకు ఆంచి ఇప్పుడు నడుమును పైకెత్తి కుడి మోకాలును కుడి చేతిపైన, ఎడమ మోకాలును ఎడమ చేతిపైన ఉంచి పాదాలను పైకి ఎత్తి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. పార్శ్వపు తలనొప్పి నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి మా ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమం. తిరిగి రేపటి జీవనజ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.